హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే ఇవాళ మార్నింగ్ అనమాట. బేసిక్గా మనం పిల్లలకి లంచ్ బాక్స్కి రోజు డైలీ కనుక కర్రీస్ అలా పెట్టిస్తూ ఉంటే బోర్ కొడుతుంటుంది కదా, పిల్లలు కూడా తినరు. అప్పుడప్పుడు లెమన్ రైస్, ఫ్రైడ్ రైస్, కోకోనట్ రైస్ ఇలాగ పెడితే కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అందుకని చెప్పేసి నేను ఇవాళ లెమన్ రైస్ అనేది చేశాను అనమాట. నార్మల్గా లెమన్ రైస్ అనేది చాలా తక్కువ చేస్తుంటాను. ఇంకా డైలీ కర్రీను రైస్ ఇవే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే లెమన్ రైస్ చేసేసాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా లెమన్ రైస్కి అన్నీ కూడా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇంకా దోశకి కూడా ఎర్రకారం చేశాను అనమాట. ఇవాళ ఎర్రకారం దోశ చేద్దామని చెప్పేసి ఎర్రకారం కూడా ప్రిపేర్ చేసుకొని పల్లీల చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే దోశ బాగా ఫర్మెంటేషన్ అయింది. ఇంకా ఇదైతే నేను ఒక చిన్న బౌల్లోకి అయితే సపరేట్ తీసుకుంటాను అనమాట. మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. నేనైతే ఒక 3 డేస్కి అయితే దోశ పిండి అనేది స్టోర్ చేసుకుంటానండి. ఇంకా తర్వాత ఇడ్లీ ఒక 3 డేస్ అలాగైతే వీక్ అంతా సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే దోశ అనేది వేసేస్తున్నాను. చాలా రోజుల తర్వాత కారం దోశ అనేది వేస్తున్నానండి. రోజుల కంటే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పైన అవుతుందన్నమాట. కారం దోశ అవి వేసి ఎప్పుడు కూడా ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ లాగా వేసేస్తూ ఉంటాను. ఇంక ఇవాళ ఎందుకో కొంచెము కారం దోశ తినాలనిపించింది అయితే ఇంక మార్నింగే చేసేసానమాట. ఇంకా మా హస్బెండ్ కూడా అడిగితే తింటానన్నాడు. ఇంట్లో అందరూ తింటే కూడా చేసుకోవచ్చండి. ఒకరి కోసమే అంటే మనం మామూలుగా అయితే హస్బెండ్ కోసం, పిల్లల కోసం ఏమైనా చేస్తాం, కానీ మనం కోసం అయితే ఉన్నీళ్ళు అనేసి కొంచెము ఇది చేస్తాం కదా. అంతా లేడీస్ అంతా అంతే కదా, వాళ్ళ వరకు వచ్చేపాటికి అన్ని బద్ధకాలు వచ్చేస్తూ ఉంటాయి. అదే హస్బెండ్ కోసం, పిల్లల కోసం అయితే ఎంత బద్ధకం వచ్చినా ఓపిక తెచ్చుకొని మరీ చేస్తుంటారు. ఇంకా ఇంట్లో అందరూ కూడా తింటారు అని చెప్పేసి అంటే ఇంక ఎర్రకారం దోశ అయితే చేస్తున్నాను అనమాట ఇవాళ. ఇంక ఫస్ట్ బాబుకి అయితే వేసి ఇచ్చేసాను, తనకి టైం అయిపోతుందని చెప్పేసి. ఇవాళ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీరు వీడియో మొత్తం చూడటానికైతే ట్రై చేయండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే నేను ఇంకా లెమన్ రైస్కి అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ అంతా కూడా కుక్ చేసేసుకున్నాను. లెమన్ రైస్కి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అది వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అది వేసుకుంటానండి. మినపప్పు, శనగపప్పు వేసుకుంటే ఏంటంటే మా బాబు కొంచెము పక్కకు తీసేస్తాడనమాట. దానికే టైం సరిపోతుందని చెప్పేసి ఇంకా అవైతే వేయలేదు. పిల్లలు ఎలా తింటే వాళ్ళు ఇష్టం కొద్దీ చేస్తే వాళ్ళు కొంచెం బాక్స్ అనేది ఖాళీ చేసుకొని వస్తారు కదా తినేసి. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అవేమి వేయనండి పోపులోకి. ఇంక ఇక్కడ ఆనియన్స్, పచ్చికరివేపాకు వేసేసి కొంచెం పసుపు అనేది వేసి అయితే వేయించేసుకుంటున్నాను. ఇంకా పచ్చికారం అనేది నేను ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకుంటానండి. ఇంక ఇవాళ అయితే మిక్సీ పట్టేసి అయితే వేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి ఎప్పుడు కూడా సేమ్ ఒకటే విధంగా పెట్టేస్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. ఫ్రైడ్ రైస్లు, ఇలా లెమన్ రైస్, పులిహోర, కోకోనట్ రైస్ ఇలాగ పెడుతూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. వీళ్ళకి ఏంటంటే కొంచెము అలో లేదండి ఇలాంటి, అంటే ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు. అప్పుడప్పుడైతే ఓకే, ఎప్పుడు కూడా వెజిటేబుల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట వీళ్ళకి. ఇంకా డైలీ వెజిటేబుల్స్ కర్రీస్ అంటే బాబు కూడా సరిగా తినట్లేదని చెప్పేసి ఇంక ఇవాళ అయితే అడిగి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కొంచెం సాల్ట్ అది వేసేసి లెమన్ అయితే పిండేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 లెమన్స్ అయితే తీసుకున్నాను. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లీజ్. వీడియో అనేది లాస్ట్ వరకు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే నేను ముందుగా పల్లీలు అయితే వేయించుకున్నానండి. అవైతే ఇంకా మర్చిపోయి అన్నీ మొత్తం పల్లీ చట్నీకే వేసేసి గ్రైండ్ చేసేసాను అనమాట. తర్వాత గుర్తొచ్చింది, ఇంకా మరి పక్కనైతే ఇంకా చిన్న ప్యాన్లో అయితే పల్లీలు వేయించేసుకొని ఇలాగైతే మిక్స్ చేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా మన లేడీస్కి. ఇంకా తర్వాత అయితే రైస్ అయితే ఇలాగ మొత్తం కలిపేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇవాళ బాక్స్ వచ్చేసి లెమన్ రైస్, కర్డ్ రైస్, ఇంకా ఫ్రూట్స్ అయితే బనానా పెట్టినాను. ఇంకా డైలీ సేమ్ ఫ్రూట్ అన్నా కూడా పిల్లలు తినరు కదా, అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి కదా డైలీ కూడా. ఇంకా అందుకు ఇవాళ అయితే బనానా పెట్టినాను అనమాట. ఒకరోజు యాపిల్ ఇలాగైతే తీసుకెళ్తూ ఉంటాడు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.